హలో హలో వెల్కమ్ బ్యాక్. కింద పడుకోవటం అంటే చాలామంది అదేదో చాలా చిన్న విషయంగాను నామోషిగాను ఫీల్ అవుతుంటారు. కానీ కింద పడుకోవడానికి చాలా ఇష్టపడేటువంటి కొన్ని నేషన్స్, అది కూడా చాలా అభివృద్ధి చెందినటువంటి నేషన్స్, ఆసియాలో ఉన్నటువంటి అభివృద్ధి చెందినటువంటి కొన్ని దేశాలు ఆ ప్రజలు చాలా ఇష్టపడతారు ఈ రోజుకి. ఆ అలవాటు ఎప్పటి నుంచో అక్కడ కొన్ని వేల సంవత్సరాల నుంచి వచ్చింది సాంప్రదాయబద్ధంగా వాళ్ళకి. ఈ రోజుకి చాలామంది పాటిస్తుంటారు. పెద్ద పెద్ద కోటీశ్వరులు అయినప్పటికీ కూడా దాన్ని పాటిస్తుంటారు. దాని గురించి కొద్దిగా తెలుసుకుందాం. జపాన్, చైనా లాంటి సమాజాల్లో ఆర్థిక పరిస్థితితో సంబంధం లేకుండా ఎందుకు నేల మీద పడుకుంటారు? దానికి కారణాలు ఏంటి? జపాన్ ప్రజలు నేటికి మంచం మీద కంటే నేల మీద పడుకోవటానికే ప్రాధాన్యతనిస్తారు. ఆ పద్ధతి కొన్ని తరాలుగా ఆ దేశంలో అమల్లో ఉంది. కింద పడుకోవటం వల్ల వెన్నుపాముకి ఇంకా ఇతర శరీర అవయవాలకి పూర్తి విశ్రాంతి లభించి రక్త ప్రసరణ బాగుంటుందని వారి సాంప్రదాయిక వైద్యం చెబుతోంది. కింద తతామి అనే చాప పరుచుకొని షిక్ఫుటెన్ అనబడే మెత్తటి పరుపు వేసుకుంటారు. రాత్రివేళ పడుకునేటప్పుడు యుకట, జింబే అనబడే పైజామాలు ధరిస్తారు. అవి కాటన్ సిల్క్తో లూజుగా కుట్టించుకుంటారు. ఇది జపాన్లో పరిస్థితి. భారతదేశంలో మాదిరిగానే బిడ్డ పుట్టిన తర్వాత తల్లి ఆ బిడ్డతో ఓ రూమ్లో పడుకుంటే తండ్రి మరో రూమ్లో పడుకుంటాడు. ఇదే పద్ధతి చైనాలో కూడా అనేక తరాలుగా అమల్లో ఉంది. 10 ఏళ్ళు వచ్చే వరకు చిన్నపిల్లల దగ్గర వారి రూమ్లో ఎవరొకరు పడుకుంటారు. పాశ్చాత్య దేశాలకు దీనికి వ్యతిరేకంగా ఉంటుంది. మీరు చూడండి, చైనా వాళ్ళు కూడా నేల మీద పడుకోవడానికే ప్రాధాన్యత ఇస్తారు. ఒక చాప, దాని మీద మెత్తటి పరుపు, దిండు ఉంటుంది. కింద పడుకుంటే శరీరానికి ఆరోగ్యమని భావిస్తారు. ఫిలిప్పైన్స్, కొరియా, వియత్నాం ఇలాంటి సమాజాలు కూడా ఇదే సంప్రదాయాన్ని పాటిస్తుంటారు. భోజనం చేయడానికి కూడా కింద చాప వేసుకొని చిన్న చెక్క బల్లని ముందు పెట్టుకొని వాటి మీద తినుబండారాలు పెట్టుకొని భోజనం చేస్తుంటారు. ఈ తూర్పు దేశాల మాదిరిగానే మన దేశంలోనూ ఈ అలవాట్లు ఒకప్పుడు ఉండేవి. ఇప్పటికే అక్కడక్కడ చేస్తూ ఉన్నారనుకోండి. అయితే క్రమేపీ కొన్ని రాష్ట్రాల్లో మాత్రం పూర్తిగా కనుమరుగయ్యాయి అని చెప్పాలి ఇలాంటి అలవాట్లు. తమిళనాడులో మటుకు కొంతవరకు ఇప్పటికి కూడా ధనవంతులైనప్పటికీ చాప మీద, దాని మీద పరుపు వేసుకొని పడుకునే వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. ఇక్కడ మనం చూడవచ్చు. నేల మీద పడుకోవటం అనేది పేదరికానికి గుర్తు అని మన దేశంలో కొంతమంది భావిస్తుంటారు. అయితే ఎంతో అభివృద్ధి సాధించినప్పటికీ చాలా తూర్పు ప్రాంత దేశాలు నేల మీద పడకే శ్రేష్టమని భావిస్తున్నారు. ఎందుకంటే కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి దే హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ ఇట్స్ ప్రాఫిట్స్. దట్ ఈస్ వై దే ఆనర్ దేర్ లాంగ్ లాస్టింగ్ ట్రెడిషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Okay. Thank you very much for being with me.